కూటమి సర్కార్ హోంగార్డుల సమస్యలను పట్టించుకోకపోవటం లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తారు, తెర వెనుక లోకేష్ ఉంటారని ఆరోపించారు. హోంగార్డులకు 18,000 ఉండే జీతాన్ని వైఎస్ జగన్ 21,000కు పెంచారని గుర్తు చేశారు. నెలకు 2 రోజుల సెలవుతో హోంగార్డులకు 21,000 జీతం ఇచ్చారని, కానిస్టేబుల్ నిర్వహించే విధులనే హోంగార్డులు నిర్వహించాలన్నారు. వెట్టి చాకరీ ఉద్యోగం ఉందంటే హోంగార్డ్ ఉద్యోగం. వీళ్ళ ఉద్యోగం ఏంటి అంటే పరిస్థితి, రోజుకి 710 రూపాయలు దినసరి వేతనంతో హోంగార్డులు పనిచేస్తున్నారు. 21,300 రూపాయలు వాళ్ళ జీతం. అదే 31 రోజుల నెల ఉంటే కనుక 22,010 రూపాయలు. 22,010 రూపాయలు 31 రోజుల నెల ఉంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని, ఎవరైతే కానిస్టేబుల్ కొడుకుని నేను పోలీసులను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, లేదా యువగూడెంలో పిట్టల దొరలాగా వాగ్దానాలు చేసినటువంటి, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి నారా లోకేష్ నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆన్ పార్ విత్ తెలంగాణలో ఉన్నటువంటి హోంగార్డులకు ఎలాగైతే 30,000 ఇస్తున్నారో వీళ్ళకి కూడా 30,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎవరైతే పరీక్ష ద్వారా, ఎగ్జామ్ ద్వారా, అలాగే రిక్రూట్ ఇంటేక్ అయ్యారో ఆ హోంగార్డ్స్కి కానిస్టేబుల్స్లో కోటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హోంగార్డులందరూ కూడా ఈ 16,000 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి.